స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో డిసెంబర్ 24న శ్రీహరికోట నుంచి తన శక్తివంతమైన LVM-3 బాహుబలి రాకెట్ ద్వారా అమెరికా సంస్థ ఆస్ స్పేస్ మొబైల్ చెందిన బ్లూబర్డ్ 6 కమ్యూనికేషన్ సాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ సాటిలైట్ ద్వారా భవిష్యత్తులో దూర ప్రాంతాల్లో కూడా సాధారణ స్మార్ట్ ఫోన్లకే నేరుగా సెల్యులార్ నెట్వర్క్ సేవలు అందించనున్నారు. ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్టుపై రష్యా తాజాగా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 7 మంది మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ తమ చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటోందన్న కారణంతో ప్రతీకార చర్యగా ఈ దాడి చేసినట్లు రష్యా వెల్లడించింది. శాంతి చర్చల మధ్య ఈ దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అస్సాంలో జమునాముఖ్ కాంపూర్ రైల్వే సెక్షన్లో ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 ఏనుగులు మృతి చెందగా లోకోమోటివ్ తో పాటు 5 బోగీలు పటాలు తప్పాయి. అయితే ప్రయాణికులు లేదా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ఉత్తరప్రదేశ్లోని మథురలో ఒక యువతిని 3 వ్యక్తులు కిడ్నాప్ చేసి తండ్రి నుంచి 30 లక్షల డబ్బు డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి యువతిని సురక్షితంగా రక్షించారు. విచారణలో వెబ్ సిరీస్ లను చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుని డబ్బు కోసం ఈ నేరానికి పాల్పడ్డామని నిందితులు అంగీకరించారు. దక్షిణాఫ్రికాతో T20 సిరీస్లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించాడు. 2025లో 36 వికెట్లతో టెస్టు దేశాల బౌలర్లలో టాప్గా నిలిచిన ఆయన ICC T20 ర్యాంకింగ్స్లో 818 పాయింట్లు సాధించి జస్ప్రీత్ బుమ్రా రికార్డును దాటుతూ భారత బౌలింగ్ చరిత్రలో కొత్త అధ్యాయం రాశాడు.